చాలాసార్లు ఒక దేవుని సేవకుడిగా మనం అనుకుంటాం, ఎంతమందిని నేను రక్షించానండి అనుకుంటాం. లేదు లేదు, ఎంతమందిని రక్షించడం కోసం కొన్ని వందల మంది ప్రార్థన చేసి ఉంటారు. వాళ్ళు బయటికి కనపడకపోవచ్చు, కానీ రహస్యంగా వాళ్ళు చేసిన ప్రార్థన ఇదిగో ఈ ఫలితాన్ని తీసుకొచ్చింది. మనం చాలాసార్లు అనుకుంటాం, మన ద్వారానే జరిగింది ఇది, మనమే చేసాము ఇది అనుకుంటాం, కానీ అది నిజం కాదు. నేను రక్షించబడ్డాను అంటే నా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు. వాళ్ళ ముక్కు ముఖం నాకు తెలియకపోవచ్చు, కానీ ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. విని కొంతమందిని నా దగ్గరికి పంపించాడు, నాతో మాట్లాడేలాగా చేశాడు, నాకు హృదయంలో ప్రేరేపణ ఇచ్చేలాగా చేశాడు. ఇన్ని జరిగింది అంటే దీని వెనకాల ఎంతోమంది ప్రార్థన ఉంది. కాబట్టి ఏ వ్యక్తులను గురించి కూడా మనం నా ద్వారా రక్షించబడ్డాడు ఇతను, నేనే రక్షించా ఇతన్ని అని మనం చెప్పకూడదు. అలా చెప్తున్నామంటే ఆ క్రెడిట్ అంతా నువ్వు తీసుకుంటున్నావు అన్నమాట. అంతే కదా? ఆ మహిమ అంతా ఎవరు తీసుకుంటున్నట్లు? నీకే చెందుతుందన్నమాట. దేవుడు తన మహిమను ఎవ్వరికీ కూడా పోనిచ్చేవాడు కాదండి. దేవుడు తన మహిమను ఎవ్వరికీ చెందనివ్వడు. నేను రక్షించే కృప ఏదైనా ఉంది అంటే దేవుడిచ్చింది. విశ్వాసం ద్వారా మీరు కృపచేతనే రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. కాబట్టి మనం చేసే ఈ ప్రార్థనలు మన ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఎవరి కోసమైనా సరే మనం చేస్తూనే ఉంటాం. కొన్నిసార్లు హాస్పిటల్లో ఉన్న రోగుల కోసం చేస్తుంటాం, అనాథల కోసం చేస్తుంటాం, విధవరాండ్ర కోసం చేస్తుంటాం, తాగుబోతుల కోసం చేస్తుంటాం, వ్యభిచారుల కోసం చేస్తుంటాం, దొంగల కోసం చేస్తుంటాం, లోబుల కోసం చేస్తుంటాం, విగ్రహారాధికుల కోసం చేస్తూ ఉంటాం. వాళ్ళ పేర్లు ఊర్లు మనకు తెలియవు, అయినా సరే వాళ్ళ కోసం చేస్తాం. అన్నిటి యొక్క ప్రార్థన ఫలితం ఒకానొక సమయంలో వాళ్ళని దేవుడు రక్షించేలాగా చేస్తుంది. అందుకని ఏ వ్యక్తి కూడా దేనికోసమైనా సరే ప్రార్థించేటప్పుడు ఆ ప్రార్థన యొక్క ఫలితం వృధా అయితే కాదండి. నీకు అర్థమైందా? ఎట్లాంటిదంటే నీ ప్రార్థన చిన్న ధూపంలాగా, ఒక ఆవిరిలాగా పైకెళ్ళి ఒకానొక సమయంలో చల్లబడిపోయి వర్షాన్ని ఇస్తుంది. మీకు తెలుసా వర్షం ఎట్లా వస్తుంది? ఈ ఎండాకాలంలో నీటి గుంటలు కానీ, తర్వాత చెరువులు కానీ, బావులు కానీ నీళ్లు వేడెక్కినప్పుడు ఆ వేడి వల్ల నీళ్లు ఆవిరైపోతూ ఉంటాయి. ఆ ఆవిరైపోయి మేఘాల్లాగా పైన ఉండిపోతాయి. ఆ మేఘాలు కొంతకాలానికి చల్లబడిన తర్వాత అక్కడి నుంచి వర్షం వచ్చేస్తుంది. ఇంత వర్షం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు భూమి మీద నుంచి ఆవిరైపోయిన నీళ్ళే అవన్నీ, తర్వాత వర్షంగా వచ్చేసింది మనకి. అలాగే మన బంధువుల కోసం, మన స్నేహితుల కోసం, మన ఇంటి వాళ్ళ కోసం, మన పొరుగు వాళ్ళ కోసం, తర్వాత మనకు తెలిసిన వాళ్ళ కోసం, తెలియని వాళ్ళ కోసం మనం చేసే ప్రార్థనలు కూడా ఇలాగే ఆవిరిలాగా, ధూపంలాగా ఎగిసిపోయి ఒకానొక సమయంలో దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదపు వర్షాన్ని ఇస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం చేసే ప్రార్థన ఎప్పటికీ కూడా వృధా కానే కాదండి. ఎవరి కోసం చేసినా సరే, దేనికోసం చేసినా సరే ఆ ప్రార్థన ఎప్పటికీ వృధా కానే కాదు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఏలియా కోసం 7,000 మంది ప్రార్థిస్తూ ఉన్నారు. బహుశా ఆ సంగతి ఏలియాకి తెలియదు కావాలా. అందుకనే ఏలియా ఏమనుకుంటున్నాడు? నేను అక్కడనే ఉన్నానయ్యా, నా ప్రాణం తీయాలని చూస్తున్నారు అని అంటే దేవుడు అన్నాడు, ఏలియా ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అక్కడ ఉండడం ఏంటి? నీవు జయం పొందడానికి కారణం నువ్వు అక్కడవే కాదు సుమా. 7,000 మంది ఉన్నారు నా వెనకాల. వాళ్ళు నీ కంటికి కనపడలేదు, రహస్యంగా ఉన్నారు, నీ కోసం ప్రార్థించారు. కాబట్టి ఇదిగో ఈ సమయంలో నువ్వు గెలిచావు. నువ్వు గెలిచావు అంటే, రక్షించబడ్డావు అంటే, ఈ సమయంలో నీకు ఇది దొరికింది ఆశీర్వాదం అంటే నీ ఒక్కడి వల్ల కాదది. నీ కోసం ప్రార్థించిన చేతులు కొన్ని వందలు ఉన్నాయి వెనకాల. అవి నీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు ఏలియా. నేను ఒక్కడినే అనుకోకు. ఎదురుగా ఉంది నీ ఒక్కడవే కావచ్చు, కానీ నీ వెనకాల ఉండి ప్రార్థించిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు ఏలియా అని ఏలియాకి దేవుడు మరొకసారి చెప్తున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఏ వ్యక్తిని బట్టి కానీ, ఏ మనుషుని బట్టి కానీ ఈ వ్యక్తిని నేనే రక్షించా, నా ద్వారానే ఈ వ్యక్తి రక్షణ పొందాడు, నా ద్వారా రక్షించబడ్డాడు ఇతను అని ఎవరు కూడా చెప్పకూడదండి. ఒక దేవుని సేవకుడిగా నీ అది చెప్పకూడదు. చెప్పొచ్చా? ఒక సేవకుడిగా, సంఘ కాపరిగా ఈ వ్యక్తి నా ద్వారా రక్షించబడ్డాడు కాబట్టి ఇదిగో ఈ వ్యక్తి నాకు చెందినవాడే అని అనకూడదు నేను. ఎందుకంటే బోధించిన వరకు నా పని. ఏం పని? బోధించడం వరకు నా పని. మరి ప్రార్థించేది ఆ వ్యక్తి, ప్రార్థించడానికి సహాయపడేది ఇంకొక వ్యక్తి. ఒకవేళ అతను ఆత్మీయంగా బలహీనమైతే అతన్ని తట్టి లేపేది ఇంకొక వ్యక్తి. ఇట్లాగా అనేక మందిని దేవుడు వాడుకొని ఒక వ్యక్తిని రక్షణలో స్థిరపరుస్తాడు. కాబట్టి ఆ క్రెడిట్ అంతా ఎవరిది? ఆ మహిమంతా ఎవరికి? దేవునికే చెందుతుంది. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నాం, అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళందరి ఈరోజు కాకపోయినా రేపైనా సరే దేవుడు తప్పనిసరిగా రక్షిస్తాడు. రక్షించినప్పుడు ఆ క్రెడిట్ నాదే అనకూడదు. ఎందుకంటే మనలాగా ప్రార్థన చేసిన వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు, కొన్ని లక్షల మంది కూడా ఉండొచ్చు. మరి అంతమంది ప్రార్థన ద్వారా ఆ వ్యక్తి రక్షించబడుతున్నాడు. మరి అంతమంది నాకు ఎట్లా తెలుస్తుందండి? పరలోకం పోతే అర్థమైందా? ఎప్పుడు తెలుస్తుంది ఆ సంగతి నీకు? నువ్వు కూడా పరలోకం వెళితే నీ మైండ్ సెట్ అంతా మారిపోతుంది. నీ కోసం ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ప్రార్థన చేశారో అవన్నీ నీ కళ్ళెదుట కనపడుతూ ఉంటాయి. వాళ్ళందరి యొక్క సమూహం కనపడుతుంది. వీళ్ళందరూ నా కోసం ప్రార్థించారు కాబట్టే నేను ఇప్పుడు పరలోకంలో ఉండగలిగా. మీ అందరికీ వందనాలండి. మీరు చేసిన ప్రార్థనల వల్లనే ఇదిగో నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నా అని కృతజ్ఞతలతో 2 చేతులు ఎత్తి వాళ్ళకి నమస్కారం చేస్తాం కదండి. అందుకోసమే ఈ లేఖన భాగంలో ఏలియాని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏలియా, పొరపాటు పడొద్దు, ఒక్కడివే అనుకోవద్దు, నేనే అనొద్దు. నువ్వు గెలవడానికి కారణం ఇన్ని వేల మంది ప్రార్థన చేశారు ఏలియా, నేను ఒక్కడినే అంటావేంటి అని ఏలియాని దేవుడు హెచ్చరిస్తున్నాడు. బహుశా మనల్ని కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. నేను అనొద్దు, నా ద్వారా రక్షించబడ్డాడు అనొద్దు. ఇతను రక్షించబడటానికి కొన్ని వందల మంది, వేల మంది ప్రార్థన చేశారు కాబట్టి నేను అనే మాట రానియొద్దు అంటాడు దేవుడు. ఈ దినం నీవు నేను రక్షించబడ్డామంటే మన వెనకాల మనకు తెలియని వాళ్ళు కొన్ని వందల మంది ప్రార్థనలు చేసి ఉంటారు. మరి మనం కూడా ప్రార్థనలు చేస్తే మనకు తెలియని వాళ్ళు కొన్ని వందల మంది వాళ్ళు రక్షించబడతారు కదా. కాబట్టి ఇది దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. మీరు ఎవరి కోసం? రాజుల కోసం చేయాలి, ప్రధానుల కోసం చేయాలి, అధికారుల కోసం చేయాలి, మనుషులందరి కోసం మీరు ప్రార్థన చేయాల్సిందే. ఇది తిమోతి పత్రికలో పౌలు చెప్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థించాలి. మనకి జ్ఞాపకం ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, జ్ఞాపకం లేరు కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. హాస్పిటల్లో ఉన్న రోగుల్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, విధవరాండ్ర కోసం ప్రార్థన చేస్తాం, అనాథల కోసం ప్రార్థన చేస్తాం, ఇంకా దొంగల కోసం, విగ్రహారాధికుల కోసం, ఇంకా ఎవరైతే దేవుణ్ణి ఎరగకుండా ఉన్నారో వాళ్ళ కోసం, అసలు దేవుని వాక్యం వినని వారి కోసం, వీళ్ళందరి కోసం మనం చేసే ప్రార్థన ఎప్పటికీ కూడా వృధా కాదు. కాబట్టి మనం ధైర్యంగా ప్రార్థించాలి. దేవా, ఇదిగో ఈరోజు నీవు నేను చేసిన ప్రార్థన రేపు ఇంకొకరి రక్షణకు కారణమవుతుంది. రేపు పరలోకం చేరిన తర్వాత నీ ప్రార్థన ద్వారా ఎంతమంది రక్షించబడ్డారో నీవు కళ్ళారా చూస్తావు. ఆ చూసినప్పుడు ఆ ఆనందం ఇంత అంతా కాదు కదండి. ఒక డాక్టరు ఒక వ్యక్తి చావు బతుకుల్లో ఉన్న వ్యక్తికి వైద్యం చేశాడు అనుకుందాం. ఆ వ్యక్తి బ్రతికి బట్టగట్టాడు. ఆ వ్యక్తి ఒకనొకప్పుడు కనపడయ్యా, ఇదిగో నీ వల్ల నేను బ్రతికా అని అంటే ఆ డాక్టర్కి ఎంత సంతోషం ఉంటుంది. నేను ఒక ప్రాణాన్ని కాపాడాను కదా అని సంతోషం ఉంటుందా ఉండదా? కాబట్టి నీవు నేను చేసిన ఈ ప్రార్థనలో కొన్ని వేల మంది రక్షించబడటానికి కారణమైనప్పుడు వాళ్ళందరూ కూడా ఒకప్పుడు పరలోకం చేరి, అయ్యా నీకు వందనాలు, నువ్వు నా కోసం ప్రార్థన చేశావు కాబట్టి ఇదిగో నేను పరలోకంలో ఉండగలిగినప్పుడు నిజంగా ఎంత సంతోషం ఉంటుంది నీకు. అంత సంతోషం ఉండాలంటే మరి ఈ భూమి మీద నీవు అందరి కోసం ప్రార్థన చేయాలా వద్దా? ప్రతి ఒక్కళ్ళ కోసం ప్రార్థించాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన ప్రార్థనలో మన కోసమే చేసుకుంటాం.
మన ఇంటి వాళ్ళ కోసమే చేసుకుంటాం, బంధువుల కోసమే చేసుకుంటాం, స్నేహితుల కోసమే చేసుకుంటాం, ఎంతటితో క్లోజ్ అనుకుంటాం. కానీ అట్లా కాదు. నీ ముక్కు ముఖం తెలియని కొన్ని వేల మంది ఉంటారు. కనీసం ఒక పూట తిండి కూడా తినడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందే. తల్లిదండ్రులు లేక అనాథలుగా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం నువ్వు ప్రార్థించాల్సిందే. నీవు చేసిన ప్రార్థన ఒకానొక సమయంలో వాళ్ళని రక్షిస్తుంది. కాబట్టి ప్రార్థన ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా వృధా కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం, అందరి కోసం ప్రార్థన చేద్దాం. మనకు జ్ఞాపకం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేయాలి.